బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటే ఏంటి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరహ. వేదాంత సారం ఏమిటి అని అడిగితే ఇదే చెప్పాలి. బ్రహ్మ సత్యం అంటే ఆత్మ సత్యం. ఆత్మ అనేది వ్యక్తిగతం, ఒక వ్యక్తిలోంచి తెలుసుకునేది. బ్రహ్మ అంటే బ్రహ్మాండంలోంచి తెలుసుకునేది. యదృశ్యం తత్ నశ్యం. ఏదైతే కనిపిస్తుందో అది లేకుండా పోద్ది. ఈ శరీరం పుట్టకముందు లేదు, ఇప్పుడు ఉంది. చిన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు ఎంత ఉంది, బయటకు వచ్చాక ఎంత ఉంది. సత్యం ముందు ఎలా ఉంటది, ప్రతి స్టేజ్ మారిపోతుంది. మారిపోయేదంతా జగత్, మారనేది పరమాత్మ. త్రిగుణాలు అంటే ఏంటి? సత్వ రజస్ తమో గుణాలని మూడు త్రిగుణాత్మకం. ఈ ప్రపంచం అంతా కూడా త్రిగుణాత్మకం, మూడు గుణాలతో కలిసి ఉందని అక్కడ అర్థం. రాముడు మనకి వెళ్ళనే పుట్టాడు. ఈ జన్మలో ఏం చెయ్యాలో దాన్ని పుడతారా, ఆ తర్వాత జన్మలు ఉండవు. వాళ్ళకి జ్ఞానం తెలిసేకి జన్మలు ఉండవు. దాన్నే మోక్షం అంటారు. అంటే జన్మలు లేకుండా ఉండటం ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే, హాయ్, వెల్కమ్ టు బేసిక్స్. ఇవాళ మా తాతయ్యతో మాట్లాడుకుందాం, స్పిరిచువల్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. తాతయ్య, అసలు స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంటి? ప్రశ్నలకి జవాబులు చెప్పేది స్పిరిచువల్ సైన్స్. ప్రశ్నలు పుట్టాలి, ఆ ప్రశ్నలకి జవాబులన్నీ స్పిరిచువల్ సైన్స్ చెప్పుద్ది. అది న్యాచురల్ సైన్స్కైనా స్పిరిచువల్ సైన్స్కైనా అన్నింటికి జవాబు చెప్పేది స్పిరిచువల్ సైన్స్. అల్టిమేట్ సైన్స్, అబ్సల్యూట్ సైన్స్. దానికి అనేక ఇలా రకరకాల పేర్లు. దాన్ని తెలుసుకోవాలి. సంస్కృతంలో ఏమంటారంటే పర అపర అని రెండు విద్యలు ఉన్నాయి. ఇది పరా విద్య. స్పిరిచువల్ సైన్స్ అంతా పరా విద్య. ఈ కాలేజీల్లో స్కూల్లో చెప్పరు. ఇది అంటే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య అని కూడా అంటారు. ఆత్మ అంటే తన గురించి తాను తెలుసుకోవటం. బ్రహ్మ అంటే అందరి గురించి అన్నింటి గురించి చెప్పేది మొత్తం. అది విద్య. రెండు విద్యలు ఉన్నాయి. ఈ ప్రపంచానికి సంబంధించిన విద్య అంతా కూడా న్యాచురల్ సైన్స్. దీనికి అతీతమైంది, ఆధారమైంది స్పిరిచువల్ సైన్స్. అదే దివ్య జ్ఞానం, తత్వజ్ఞానం, ఆత్మజ్ఞానం, అపరోక్ష జ్ఞానం, ఇలా అనేక పేర్లతోటి దాన్ని పిలుస్తారు. పేర్లు అనేకం. ఒకటి సబ్జెక్ట్, ఒకటి సబ్జెక్టివ్ సైన్స్, ఆబ్జెక్టివ్ సైన్స్ అని కూడా మనం రెండు కింద విడగొట్టచ్చు. ఈ పరా విద్య, అపరా విద్య అనే రెండును. పరా విద్య అంటే ఏంటి? ఈ ప్రకృతికి పరమైనటువంటిది, కాస్మిక్, క్రియేషన్కి సంబంధించింది. క్రియేషన్కి సంబంధించింది కాదు, దీనికి ఆధారం, అతీతం, బియాండ్ దిస్ నేచర్. దాని ట్రాన్సెండెంటల్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. అంటే దీనికి అతీతమైనటువంటిది, దీనికి ఆధారమైనటువంటిది. అది ఒకటి ఉండే ఆ సైన్స్. అది స్పిరిచువల్ సైన్స్. దాన్నే ఆత్మజ్ఞానం అని మనం తేలిగ్గా చెప్పుకోవచ్చు. ఆత్మజ్ఞానం అంటే తన గురించి తాను తెలుసుకోవటం. ఇప్పుడు మనకి ఏం తెలుసు? చాలామంది పుట్టిన కాడి నుంచి పోయే వరకు కూడా చాలామంది తానెవరో తనకి తెలియదు. శరీరమే తాను అనుకుంటాడు. అదే పుట్టింది, అదే పెరుగుతుంది, అదే అనేక పనులు చేస్తుంది, ఆఖరిని మళ్ళీ లేకుండా పోతుంది. శరీరం ఇది శరీరానికి సంబంధించింది కాదు, సర్వానికి ఆధారమైనటువంటిది. ఆధారం, బేస్, సోర్స్ లేనిదే ఏది ఉంటుంది కదా. గతంలో మనం లేకుండా ఇప్పుడు లేవు కదా. గతం అంటే ఈ శరీరం పుట్టకముందు మనం ఉన్నాం. ఉన్నదాని నుంచి ఉన్నతి వస్తుంది, లేని దాని నుంచి ఏది రాదు. అసలు ముందేమీ లేదు, పుట్టకముందు ఏమీ లేదు అనుకుంటే అది లేని దాని నుంచి ఏమొస్తుంది? నథింగ్. ఫ్రమ్ నథింగ్ నాన్ సెన్స్ వస్తుంది. అంతే, సెన్స్ లేదు. అది రాదు, నథింగ్ నుంచి ఏది రాదు. ఏదైనా రావాలంటే సంథింగ్ షుడ్ బి దేర్. ఆ సంథింగే ఆత్మ. అదే జ్ఞాన స్వరూపం. దానికి ఆత్మకు రూపం లేదు. ఆత్మకే రూపం అనేది లేదు. దానికి నామాల మట్టికి అనేకం పెట్టారు పెద్దలు. మరి ఏదో పెట్టకపోతే ఆ నామాన్ని అది దాన్ని పట్టుకోలేరు. నామం లేకపోతే దాన్ని పట్టుకోలేరు. ఆత్మ అనేది ఒకటి ఉంది అంటే నేననేవాడిని ఉన్నాను. ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను అనేది తర్వాత మన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి.
వేసుకోవాలి ప్రశ్నలు. నేను ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను? కాలంతో. ఎక్కడున్నాను? దేశంతో. దేశకాల మాన పరిస్థితులు. ఇవన్నీ కూడా మన ప్రశ్నలు పుడతాయి. అవి ఒకటి ముందు నేను ఎవరినే అనేది తెలిస్తే సమస్తం తెలుస్తుంది అని మనకి వేదాలు చెప్పినాయి, భగవద్గీత చెప్పింది. దేని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసింది ఉండదు. యజ్ఞాత్వా నేహ భూయో అన్య జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇక తెలుసుకోవాల్సింది మిగలదు. దేని తెలుసుకుంటే తెలుసుకోవాల్సింది మిగలదు. తను తాను తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది మిగలదు. ఎందుచేత తానే అంతటా ఉన్నది, అన్నింటిలో ఉన్నది తానే. తను ఉండవలసిందే. లేకపోతే ఈ లోకం చూసి గమనించేది ఎవరు? లోకం ఉండొచ్చు, పోవచ్చు, కానీ తాను పోడు. ఎప్పుడు ఒకలాగే ఉంటాడు. పుట్టడు, పెరగడు, చావడు. తాను అంటే జ్ఞానస్వరూపం. అది దాన్ని ఆత్మస్వరూపం అంటారు. ఆత్మ అంటే తను తెలుసుకోవటం. ఎవరో చెప్తే మళ్ళీ నమ్మడు. తనకు నమ్మకం కలగాలి, ఎక్స్పీరియన్స్ రావాలి. ఈ జన్మలన్నీ కూడా ఎక్స్పీరియన్స్ కోసం. మన జన్మలన్నీ కూడా ఏ జన్మ ఎత్తినా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలా జన్మలు మనకి సాగినాయి, అనేక జన్మలు సాగినాయి. ఎప్పటి నుంచి సాగినాయి? ఆ పరమాత్మ స్వరూపం ఎత్తి దిగజారిపోయాం మనం. అసలు మన స్వరూపం ఇప్పుడు కూడా పరమాత్మే, కానీ అది అనుభవంలో లేదు. ఏమో అనుభవం ఉంది? శరీరమే నేను అనే అనుభవం. ఈ జగత్తు నా చుట్టూరు ఉంది. ఈ జగత్తుకి నాకు ఉన్న సంబంధం ఏంటి? సంబంధం సుఖాలు దుఃఖాలు తప్ప ఇక రెండే దేవుడు. జననాలు మరణాలు ఇవే కనపడుతూ ఉంటాయి. మిగతాదంతా క్రియలు కర్మలు అవి కనపడుతూనే ఉంటాయి. వీటిలన్నిటికంటే అతీతమైనటువంటిది ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. తనను తాను తెలుసుకోవటం ఆత్మజ్ఞానం. అందరినీ తెలుసుకోవటం, అన్నింటినీ తెలుసుకోవటం బ్రహ్మజ్ఞానం. అంటే ఈ ఆత్మ అన్నింటిలోనూ ఉంది. అంటే అన్నింటినో గమనించాలి. తనలో ఆత్మ ఉంది, రైటే, జ్ఞానం ఉంది. మరి అన్నింటిలో జ్ఞానం లేదా? చీమలో లేదా? దోమలో లేదా? కుక్కలో లేదా? ప్రతి జీవులోనూ జ్ఞానం ఉంది. ఉందా లేదా అని మనం ప్రశ్నలు వేసుకోవాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వాటికి రావటం లేదు. జ్ఞానం ఉన్న జ్ఞానం కదలకుండానే ఉంది. ఆ జ్ఞానం ప్రవేశిస్తుంది. అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ వీటికి, కుక్కలకి, మనుషులకి, ప్రతి జీవికి ఈ బాడీ ద్వారా అవి వ్యక్తం అవుతుంది. అది అసలు జ్ఞానం అవ్యక్తం. అవ్యక్తం అంటే మన పంచేంద్రియాలు చూసి తెలుసుకోలేని జ్ఞానం. అది ఇది అవ్యక్తం. వ్యక్తం కాదు. అవ్యక్తం అంటే వ్యక్తం కాదు. ఏ విధంగా ఒకళ్ళు నేను చెప్పినా అర్థం కాదు. చెప్తే వచ్చేది తెలుసుకునే జ్ఞానం కాదు ఇది. అనుభవంతో వచ్చేదే జ్ఞానం. చెప్తే వచ్చేది అది పరోక్షం, అనుభవంలో ఉన్నది అపరోక్షం. ఈ టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి స్పిరిచువల్ సైన్స్లో, అవి కొంచెం బాగా అలవాటు చేసుకోవాలి. లేకపోతే ఏ సైన్స్కైనా దానికి సంబంధించిన టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రానిక్స్ ఉంది, దానికి కొన్ని ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఉన్నాయి, అలాగ ఉంటాయి. అలా లా ఉంది, దానికి టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. అవి ఒకదానికొకటికి సంబంధం ఏమి ఉండదు. ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి ఆ వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటాడు. మరి అవి వాడికి అర్థమవుతూ ఉంటాయి. ఈ స్పిరిచువల్ సైన్స్ కూడా అంతే. టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ మనం అభ్యాసం చేయాలి. వస్తే దానికి తర్వాత దాని మీనింగు, లెటరల్ మీనింగు. అంటే మీనింగ్ రెండు రకాలు, బాహ్యం, అంతరం. బాహ్యం అంతా పైన తెలుసుకునేది. అంతరం అంటే డీపెస్ట్ మీనింగ్, ఆ డీప్ మీనింగ్ అది తెలుసుకోవాలి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటే ఏంటి? మెయిన్ పాయింట్. అసలు వేదాంతం యొక్క సారమే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరహ. వేదాంత సారం ఏమిటి అని అడిగితే ఇదే చెప్పాలి. ఏంటి? బ్రహ్మ సత్యం అంటే ఆత్మ సత్యం. అందరిలో ఉన్నది ఆత్మ. బ్రహ్మ అనేటప్పటికి కంగారు పడకూడదు. ఏంటి ఆత్మ అంటే ఏంటి, బ్రహ్మ అంటే ఏంటి? ఇది ఆత్మ అనేది వ్యక్తిగతం, ఒక వ్యక్తిలోంచి తెలుసుకునేది. బ్రహ్మ అంటే బ్రహ్మాండంలోంచి తెలుసుకునేది. బ్రహ్మాండం అంటే విశ్వం. ఈ విశ్వం అంతటా వ్యాపించి ఉంది ఈ జ్ఞానం.
ఇది అఖండం, ఖండింపబడదు. చీమకో కొంత, మనిషికో కొంత, కుక్కో కొంత, ఇలా ఉండదు. ఈ జ్ఞానం అంతటా నిండి ఉంటుంది జ్ఞానం. దానికి మార్పు లేదు. ఇవన్నీ దానికి కనిపించేవన్నీ మారిపోతాయి. కనిపించేవన్నీ, జ్ఞానానికి కనిపించేవన్నీ మారిపోతాయి. మారిపోతాయంటే ఏంటి అర్థం? మారతాయి, పోతాయి, రెండు కూడా అలా మారిపోయేది. చేంజ్, తర్వాత లేకుండా పోవడం, అదనమాట. సో మిథ్య అంటే? మిథ్య అంటే కనిపిస్తుంది కానీ వాస్తవం కాదు. కనిపిస్తుంది, ఇది వ్యవహారికంగా. ఇప్పుడు నువ్వు నాకు కనపడుతున్నావు అంటే నీ శరీరం కనపడుతుంది, నీ యొక్క యథార్థ స్వరూపం కనపడదు. యథార్థ స్వరూప జ్ఞానం, నా యథార్థ స్వరూప జ్ఞానం, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి యొక్క యథార్థ స్వరూప జ్ఞానం. దానికి మార్పు లేదు. అది ఎప్పుడు శుద్ధం. అది ఎప్పుడు ఉంటుంది కాబట్టి నిత్యం శుద్ధం. అది శుద్ధం. మళ్ళీ దాని లక్షణం ఏంటంటే జ్ఞానం. దాని బోధ అంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్తం. ఎప్పుడూ ముక్తి పొందే ఉంది. అది దేంతో బంధింపబడలేదు. ఆకాశం దేంతో బంధింపబడదు. ఈ స్పేస్ దేంతో బంధింపబడలే. స్పేస్ అన్నీ ఇందులోనే పుడతాయి, అన్నీ ఇందులోనే ఉంటాయి, అన్నీ ఇందులోనే లయమైపోతాయి. స్పేస్, దాన్నే మనం ఆకాశం అంటున్నాం. ఆకాశానికి రూపం ఉందా? నువ్వు చూసేవాడితే చూడలేదు, మరి ఎలా చెప్తున్నావు ఆకాశం ఉన్నది? ఆకాశం అంటే ఏంటి? నీకు నాకు మధ్యన ఉన్నట్టు ఈ ఖాళీనే ఆకాశం అంటారు. ఈ ఖాళీ ఇక్కడే ఉందా? ఈ గదిలోనే ఉందా? అంతటా ఉంది. సూర్యుడు ఉన్న చోట ఉంది, చంద్రుడు ఉన్న చోట, ఆ మొత్తం గెలాక్సీలు ఉన్న చోట ఉంది. మొత్తం అంతా మనకు కనిపించేదంతా కూడా ఆకాశంలోనే ఇవి ఉన్నాయి. ఆకాశాన్ని వదిలేసి మిగతా అన్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ కదలిక ఉంది, చలనం. ఈ చలనం అన్న స్పందన అన్న ఒకటే. ఈ చలనం, ఆకాశం అచలం, చలనం లేనిది, దానికి కదలవలసిన పని లేదు. ఆ ఆకాశంలోనే ఉన్నాయి. ఈ ఆత్మ ఆకాశం లాంటిది, అన్ని చోట్ల ఉండేది, ఆమ్ని ప్రెసెంట్. ఆకాశం లాంటిదే కానీ ఆకాశం కాదు. ఆకాశం కంటే సూక్ష్మమైంది. ఆకాశాన్ని పట్టుకుని చూపించాలి అంటే చూపించలేరు. 1 కేజీ ఆకాశం కొనుక్కురంటే కొనుక్కురాలేడు. ఆకాశానికి లిమిట్ లేదు, అనంతం అది. అంతే కదా. జ్ఞానం కూడా అనంతం. ఆకాశం ఉందో లేదో తెలుసుకునేది ఎవరు? జ్ఞానం. జ్ఞానం లేనిదే ఆకాశానికి ఉనికి ఎక్కడ? ఆకాశం ఉండొచ్చు, పోవచ్చు. అంటే మనకు కనిపించేది ఒకటే ఆకాశం. దీని పేరు భూతాకాశం. భూతాలు, పంచభూతాలు అన్నీ ఇందులోనే ఉన్నాయి. పంచభూతాలు. ఇది కాకుండా చిత్తాకాశం అని ఒకటి ఉంది, చిదాకాశం అని ఒకటి ఉంది. చిదాకాశం జ్ఞానాకాశం. జ్ఞానం కూడా ఆకాశం లాంటిదే కానీ ఆకాశం కాదు. ఆకాశం ఏది దేన్ని అంటదో అది దేన్ని అంటదు. జ్ఞానం దేన్ని అంటదు. అర్థం దేన్ని అంటుంది? అద్దంలో మన తలకాయ ఉంది, ఆ తలకాయ అంటుకుపోయి ఉంది అద్దంలో లేదు. ఉంటే అద్దం వదలు కొడితే తలకాయ కనపడాలి. అది మిథ్య అంటే. మిథ్యాబింబం అని కూడా మన సైన్స్లో వాడతారు. అద్దంలో కనిపించేవన్నీ కూడా మిథ్యాబింబాలు, ఇమేజెస్. అందులో లేవు కానీ ఉన్నట్టు అనిపిస్తాయి, ఉన్నట్టు కనపడుతుంది కానీ లేదు. దాన్ని ఏమంటాం మనం? కనిపిస్తుంది కానీ లేదు, బింబం లాంటిది. ఇది కూడా కనిపిస్తుంది. ఇవన్నీ టెంపరీ ఎగ్జిస్టెన్స్. దేన్నైతే చూస్తున్నావో దాని పేరు దృశ్యం. యదృశ్యం తత్ నశ్యం, అది మనకి సూత్రం. ఏదైతే కనిపిస్తుందో అది లేకుండా పోద్ది. ఇంచేత అంతకుముందు లేదు, అది లేని ఉన్నట్టు కనపడింది, మరి కనపడకుండా పోద్ది. దాని లక్షణాలు అయ్యి లేదు. లేని దాని నుంచి వచ్చింది అనుకున్నాం, మళ్ళీ పోతుంది. ఈ శరీరం లేదు, అంతకుముందు పుట్టకముందు లేదు, ఇప్పుడు ఉంది. ఇప్పుడు స్థిరంగా ఉందా? లేదే. చిన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు ఎంత ఉంది, తర్వాత బయటకు వచ్చాక ఎంత ఉంది, ఇప్పుడు చచ్చే ముందు ఎలా ఉంటుంది? దీని రూపాలన్నీ ఒకలాగానే ఉన్నాయి. ప్రతి స్టేజ్ని మారిపోతున్నాయి. బాల్యం, యవ్వనం, వార్ధక్యం, ఇవన్నీ కూడా ఇలా 4 రూపాలుగా మనం చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడు నిరంతరం మారుతూనే ఉంటుంది. మారిపోయేదంతా జగత్, మారనేది పరమాత్మ.
ఆత్మ అన్న పరమాత్మ అంటే ఒకటే. పరమాత్మ అంటే ఏంటి? పరం అంటే మనం చూసేదానికి అన్నింటికంటే పరం అంటే గొప్పదని ఒక అర్థం, దీనికి అన్నింటికీ అతీతమని ఒక అర్థం. అతీతం బియాండ్, అది రావాలి. అది మన కళ్ళ ద్వారా చూస్తుంది, చూసేది అదే ఆత్మ. కళ్ళ ద్వారా చూసేది ఎవరు అంటే నేను అంటాం. ఆ నేనే ఆత్మ, వేరే లేదు ఆత్మ అనేది. ఆ నేను అనే స్ఫురణ, ఐనెస్ అనేది ఒకటి ఉంది ప్రతి దాంట్లోనూ. దానికి ఈ పరిమితం లేదు, అది లిమిట్ కాదు, అన్లిమిటెడ్ బీయింగ్. అది ఆత్మ అనేది అన్లిమిటెడ్ బీయింగ్. అంటే బీయింగ్ అంటే ఉండేది, ఎప్పుడూ ఉంటుంది. అన్లిమిటెడ్, దానికి లిమిట్ లేదు. అప్పుడు ఎలా చూస్తాం? లిమిట్లెస్ ఎగ్జిస్టెన్స్. ఆత్మ లిమిట్లెస్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట. దానికి జ్ఞానమే దాని యొక్క స్వరూపం. దాన్నే సత్యం అంటారు. సత్యం అంటే త్రికాలాబాధ్యం సత్యం, అది డెఫినేషన్. ఇవన్నీ కూడా సంస్కృతంలో వస్తాయి, వేదంలో ఉంటాయి ఇవన్నీ కూడా. త్రికాలాబాధ్యం అంటే 3 కాలాల్లోనూ బాధింపబడింది ఏదో అది సత్యం. అంటే 3 కాలాల్లో ఉండాలి. అది 3 కాలం అంటే గతంలో ఉండాలి. కాలం అంటే మనం అనుకునే ఈ కాలం కాదు, గతం. ఈ శరీరానికి ముందు, ఈ క్షణానికి ముందంతా కూడా గతం జరిగిపోయింది, ఇప్పుడు జరుగుతున్నది, జరగబోయేది, ఇదేనమాట. అలా చెప్పుకోవాలి మనం. ఇప్పుడు జరుగుతున్నది, జరగబోయేది అంతా కూడా ఈ త్రికాల బాధ్యం 3 కాలాల్లోనూ ఉంటుంది. అది మారకుండా ఈ శరీరం ఉండదు. చిన్నప్పుడు ఒకప్పుడు అంటే ఆ కాలంలో ఒక కాలంలో ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఒక రకంగా, ఇక ముందు ఇంకో రకంగా ఉంటుంది. మొత్తం లేకుండా పోద్ది. ఇంచేత ఇది లేదు, లేకుండా పుట్టింది. దీనికి ఎగ్జిస్టెన్స్ లేదు శరీరానికి, ఆత్మకు ఉంది. ముక్తి అంటే ఏంటి? ఆ ముక్తి బంధం, దానికి ఆపోజిట్ 2 వస్తాయి. బంధం అనేది తెలిస్తే ముక్తి అనేది తెలుస్తుంది. జైల్లో ఉన్నవాడికే ఆ జైలు కష్టం వాడికి అర్థమవుతుంది. వాడు ఇప్పుడు ఫ్రీగా ఉన్నవాడికి ఆ బంధం అనేది వాడికి అర్థం కాదు. ప్రతివాడు కూడా నేను బంధింపలేదు, ఫ్రీగానే తిరుగుతున్నాను, నా ఇంటికాడ నుంచి బజార్కి వెళ్తా, నన్ను ఎవడో ఆపేవాడు లేడు అని అనుకుంటాడు. మరి జైలుకి అలా ఉండదు కదా. అందులో ఉండేవాడికి, ప్రిజనర్కి ఆడేమనుకుంటాడు, ఎప్పుడు వదులుతారో నన్ను అని అనుకుంటాడు. అదంతా కూడా వాడు చేసిన కర్మను బట్టి వాడు జైల్లో ఉంటాడు, అంతే కదా. వాడు కొన్ని లిమిట్లు ఉన్నాయి, దాడతాకి వీల్లేదు. వాడు తప్పు చేస్తే అక్కడ కొడతారు కూడాను. బయట కొట్టకపోయినా అక్కడ చాలా డిసిప్లిన్, అక్కడ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, లేకపోతే వాడికి అక్కడ సుఖం ఉండదు. ఈ సుఖం దుఃఖం ప్రపంచ లక్షణాలు. అలాగే బంధం మోక్షం, ఈ 2 కూడా ఈ ప్రపంచంతో బంధింపబడితే మనస్సు, బంధింపబడేది ఏంటి? మనస్సు. దేనితో? ప్రపంచంతో లంకి పెట్టుకుంటుంది, బాండేజ్. ఆ బాండేజే బంధం, లిబరేషనే మోక్షం. ఆ బంధం నుంచి విముక్తి. ఎప్పుడు విముక్తి అవుతాడంటే ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోవచ్చు అనే జైల్లో అయితే గేట్లు తెరిచి నువ్వు పోవచ్చు, ఇవాళ నీకు అట్లా వచ్చిందంటే పోతాడు. ఆ రోజున ఫ్రీ అయ్యాడు. అంతకుముందు జైల్లోకి వెళ్ళకముందు ఫ్రీయే. ఇల్లే బంధం అని అనిపించింది వాడికి, ఎంతకాలం కూర్చోవాలి ఇందులో అని. బయటకు వెళ్ళిపోవచ్చు నువ్వు ఈ రోజునంటే ఫ్రీడమ్. ఆడిష్టం ఇక బయటికి వెళ్ళిపో. ఇది కూడా లోకంలో కూడా ఈ భవబంధం అంటారు దీన్ని. భవబంధం అంటే పుట్టిక, ఓ బంధం. బంధం లేకపోతే మనం పుట్టాం. ఈ బంధం అనేది దేన్ని బట్టి వచ్చిందంటే గతంలో చేసిన కర్మను బట్టి, కర్మ సిద్ధాంతం అది ఉంది వేదంలో. వేదం జరగటంతో సగం భాగం కర్మ, సగం భాగం జ్ఞానం, ఈ రెండింటిని కలిపేది భక్తి, దాన్ని ఉపాసన అంటారు. అలాగే త్రిపుటి అని అంటారు. వీటిని త్రిపుటి అంటే జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, నోయర్, నోన్ తెలియబడేది. ఈ 3 లంకి ఒకదానికొకటి. తెలుసుకునేవాడు లేకుండా ఆ రెండింటికి అర్థం ఏముంది? ఏం తెలుసుకుంటున్నామంటే నేను స్పిరిచువల్ సైన్స్ తెలుసుకుంటున్నాను అంటే అదేంటది? నోన్
దేని ద్వారా తెలుసుకుంటున్నావు? నాలెడ్జ్. ఆ రెండింటిని కలిపేది. ఇలా దీన్ని త్రిపుటి అంటారు. కర్త, కర్మ, క్రియ అని ఎలాగ మనం ఇవన్నీ కూడా త్రిపుటిలో పోతూ ఉంటాయి. అలాగే ద్రష్ట, దృశ్యం, దృక్కు. దృక్కు అంటే ఏంటి? ద్రష్ట అంటే ఏంటి? అంటే చూసేవాడు. సీయర్, ఇంగ్లీష్లో సీయర్, వన్ సీ సంథింగ్, వాడిని సీయర్ అంటారు. తర్వాత ఏం చూస్తున్నాడో దాన్ని ద్రష్ట. దృశ్యం, చూసేది దృశ్యం. చూడబడేది శివుడు ఉంటేనే చూడబడేది అనమాట. ఈ రెండింటికి కలిపేది దృక్కు. అంటే దృష్టి. మనం అంటాం కదా, దృష్టి ఎక్కడో పెడతావు, వేరే ఇక్కడ పుస్తకంలో పెట్టు, నువ్వు ఎక్కడో ఆలోచిస్తావు. దృష్టి ఇక్కడ పుస్తకానికి తెలియదు కదా మనకి. వాడేమో పుస్తకంలో ఎదురుగుండా ఉంటుంది, వాడి దృష్టి ఎక్కడో బజార్లో ఉంటుంది, లేకపోతే సినిమాకి వెళ్దామో ఏదో ఆడు బుర్రలో ఏదో ఉంటుంది, అది దృష్టి. అదాన్ని ఈ లింక్ అన్నమాట కలిపేది. దృశ్యానికి ద్రష్టకి మధ్యని కలిపేది. ఇలా తిరుపతితోటి ఈ ప్రపంచ వ్యవహారం అంతా జరుగుతుంది. త్రిగుణాలు అంటే ఏంటి? సత్వ, రజస్, తమో గుణాలని 3 త్రిగుణాత్మకం. ఈ ప్రపంచం అంతా కూడా త్రిగుణాత్మకం. ఆత్మకం అంటే 3 గుణాలతో కలిసి ఉందని అక్కడ అర్థం. సత్వగుణం సాత్వికం, ఆహారం కూడా సాత్వికం. అదేంటి ఈ సాత్విక ఆహారం అంటే ఏంటి? కేవలం ప్యూర్ వెజిటేరియన్ అయ్యి ఉండాలి, అది సత్వగుణం. వాళ్ళ యొక్క అది ఎవరి దగ్గర ఉంటుందంటే ఈ విద్య ఎవరి దగ్గర ఉంటుందో, బ్రహ్మ విద్య, వాళ్ళకి సత్వగుణం ఉంటుంది. వాళ్ళు తినమన్నా తినరు. ఇది ఎనివి అనివి తినమన్నా తినరు. ఎందుకు తినరు అంటే వాళ్ళకి దాని మీద ఉండదు అసలు దృష్టి. తినలేరు, ఆ వాసన గిట్టదు వాళ్ళకి. అర్థమైందో? పూర్వవాసనలో అలా ఉంటాయి వాళ్ళకి. గత జన్మలో సంస్కారాల వలన ఈ సంవత్సరంలో బ్రాహ్మణుడు అయ్యాడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని. జన్మన జాయితీయ జంతు, వాడు మనకి మెల్లనే పుడతాడు. బ్రాహ్మణుడు కూడా వాడు పుట్టుకతోటి బ్రాహ్మణుడు కాదు. జన్మన జాయితే జంతు సంస్కార ద్విజ ఉచ్యతే వేదపారాయణాద్ విప్రో బ్రహ్మజ్ఞానేతు బ్రాహ్మణ. ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉందో వాడు బ్రాహ్మణుడు. పుట్టుకు మన జంతువులేగానే పుడతారు, మనమో జంతువులమే. పూర్వం ఋషులు అలా చెప్పారు. మనం కూడా జంతు వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. యానిమల్ కింగ్డమ్. మనం ద్విపాద పశువులు, 2 కాళ్ళ పశువులు. పశువులకి ఎక్కువ 4 కాళ్ళు ఉంటాయి, కానీ మనకి 2 కాళ్ళు ఉంటాయి. ఇలా చక్కగా మనకి అనేక ఉదాహరణలతోటి ఈ జ్ఞానాన్ని వాళ్ళు తెలియపరిచారు. ఎక్కువగా వేదాల ద్వారా తెలియపరిచారు. వేదం అంటే ఏంటి? వేదం, వేదాంతం. వేదం కూడా ఉంది. వేదంలో ఏముంది అంటే వేదాంతం ఉంది. అది చెప్పవలసింది. అసలు వేదం అంటే ఏంటి అని సంస్కృతంలో లిటరల్ మీనింగ్ ఏంటి అంటే, వేదం అంటే జ్ఞానం, తెలివి, ఎరుక. ఇక నువ్వు ఎన్ని పేర్లని పెట్టుకో. ఇంగ్లీష్లో కాన్షియస్నెస్, అవేర్నెస్ అని పెడతారు, కానీ అవి కూడా చాలా. సంస్కృతంలో కరెక్ట్. చైతన్యం అనేది కూడా వాడతారు. చేతన అనే మాటలో ఇదంతా కూడా ఒక్క పర్యాయ పదాలు ఒకే దానికి అదే. ఇప్పుడు ఒకే అబ్బాయి ఉన్నాడు, వాడు కొందరు అబ్బాయి అంటారు, ఒకడు బ్రదర్ అంటాడు, అనేక రకాలుగా పిలుస్తాడు వాడిని. అక్కడ సరౌండింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళ రిలేషన్ బట్టి వాళ్ళు పిలుస్తారు. వాడు ఏం మారిపోడు కదా అప్పటికప్పుడు. మనిషి ఇంకోటి ఏదో పిలుస్తాడు, ఇంకో రకంగా పిలుస్తాడు. ఒకళ్ళు అన్నయ్య అంటాడు, ఒకడు తమ్ముడు అంటాడు, ఒకడేమో నాన్న అంటాడు. వాడు ఏం మారిపోడు. ఇది కూడా అంతే. లక్ష్యం ఒకటే, ఇవన్నీ పేర్లు వేరే ఉంటాయి. ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని మనకి ఋగ్వేదంలో ఉంటుంది. ఏకం సత్ అంటే సత్యం ఒకటే. విప్ర అంటే విశేష ప్రజ్ఞ గలవారు అంటే జ్ఞానులు. బహుధా అనేక నామాలతోటి పిలుస్తున్నారు. అది కరెక్ట్గా చెప్పాలంటే ఒక మంత్రం. అది ఋగ్వేదంలో దశమకాండంలో ఉంటుంది.
ఏకం సత్ విప్రాభవతి. ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం వాయు అధో దివ్య సత్సుపర్ణో గరుత్మాన్ ఏకం సత్ విప్రాబహుదా వదంతి అగ్నిం యమం మాతరిస్వానం ఆహు. అది మంత్రం. అందులో ఏకం సత్ విప్రాబహుదా వదంతి దాన్ని తీసుకున్నారు. ఏదైనా మొత్తం సబ్జెక్ట్ అంతా అందరికి చెప్పాలంటే చెప్పరు కదా. అదే అందులో లాలో ఆ లా పాయింట్ తీసుకుంటారు. అది మహావాక్యాలు అంటారు. అవి ఉన్నాయి 4 మహావాక్యాలు. వేదం 4 వేదాలు ఎన్ని? 4 వేదాలు. ఒక్కొక్క వేదాలు 4 వేదాలు అంటే ఉన్నది ఒకటే వేదం. అసలు వేదం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం అనేది ఒకటే. దాన్ని 4 రకాలుగా వర్ణించారు. 4 రకాలుగా వర్ణన. దాన్నే చతుర్ముఖ బ్రహ్మ అని అంటారు చూడు. 4 ముఖాలు అంటే, ముఖం అంటే నోరు, ఈ ముఖాలు కాదు. దాని ముఖం అంటే సంస్కృతంలో నోరు. 4 నోరులు ఉన్నాయంటే 4 రకాలుగా చెప్పగలే శక్తి ఉంది. ఇప్పుడు లాంగ్వేజ్ ఉంది, నీకు 4 లాంగ్వేజ్ వస్తే ఒకే మ్యాటర్ని 4 రకాలుగా చెప్పవచ్చు. ఆ విధంగా బ్రహ్మ కూడా అంతే. ఋగ్వేదం ద్వారా అది ఆయన ముఖం నుంచి వచ్చింది. అది వేదాలు బ్రహ్మ ముఖం నుంచి వచ్చిందంటే సర్వజ్ఞుడు. బ్రహ్మ అంటే ఎవరు? సర్వజ్ఞుడు, క్రియేటర్. బ్రహ్మ అనే పదానికి అర్థం ఏంటి అసలు? బ్రహ్మ అనే పదానికి అర్థం, బ్రహ్మ అంటే అన్నింటికంటే గొప్పది. గాడ్ ఈజ్ గ్రేట్ అనే వాళ్ళు వాడుతూ ఉంటారు కొంతమంది. ఆ గ్రేట్ అనే పదానికి బ్రహ్మ అనే పదానికి ఈక్వల్ అన్నమాట. మన వాళ్ళకు వాడేది అది. బ్రహ్మ అంటే దానికంటే ఇంకా పెద్దది లేదు అని చెప్పి పెద్దదనే మాట మనం తెలుగులో అనుకుంటున్నాం. మరి ఆ రోజుల్లో సంస్కృతం నడిచింది. బ్రాహ్మీ లిపి, బ్రాహ్మీ వాక్కును. ఆ వాక్ అంతా కూడా, వేదం అంతా కూడా సంస్కృతంలో ఉంది. సంస్కృతం అంటే మనుషుల్ని సంస్కరించే భాష. అప్పుడు సంస్కరిస్తుంది, ఇప్పుడు సంస్కరిస్తుంది. ఆ భాషను నేర్చుకున్నవాడు సంస్కరించబడతాడు. భాష వల్లే సంస్కరించబడతాడు. ఆ భాష తెలిస్తే చాలు. అందులో అంత గట్టి శక్తి ఉంది సంస్కృతంలో. ఇంతకీ 4 మహావాక్యాలు ఏంటి? ఆ 4 మహావాక్యాలు. ఋగ్వేదం అది ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పుద్ది. ప్రజ్ఞానమే బ్రహ్మ అంటే జ్ఞానం, ది పవర్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న శక్తి. అర్థమైందా? దాని శక్తి ఉంది. నాలెడ్జ్ కూడా శక్తి ఉంది. దాన్ని ఋగ్వేదంలో ప్రజ్ఞానం అంటే, ఇప్పుడు ఎక్కడుందా ప్రజ్ఞానం? ప్రపంచంలో ఉందా? మన దగ్గర ఉందా? తెలుసుకుంటే మన దగ్గరే ఉంది. ఆ ప్రజ్ఞానం లేకపోతే నోట్లోంచి వాక్కులు ఎలా వస్తుంది? ఆ బ్రహ్మ నోట్లోంచి వచ్చేది ఆ జ్ఞానమే. ఎప్పుడో బ్రహ్మని అంటున్నాం, ఆ బ్రహ్మ మనమే. ఇంతకని అది ఇప్పుడు ఉంటుంది. నోటి ద్వారా వస్తుందంటే వాడి బ్రహ్మే. చెప్పాను కదా, జన్మన జాయితీ జంతువు అని. పుట్టుకతోటి జంతువు అందరూ. ఆడు బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు బ్రహ్ముడు. బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడే బ్రహ్మ అంటారు. బ్రాహ్మణుడు అని కూడా అనొచ్చు మన తెలుగులో. మరి ఐరితి, జేర్ని, డోములు సంస్కృతంలో బ్రహ్మం. అదే బ్రహ్మ అంటే వ్యక్తం, మరి బ్రహ్మం అంటే అవ్యక్తం. ఆయనలో ఉన్న శక్తిని, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, 3 శక్తులు ఉన్నాయి. దాన్ని ముగ్గురమ్మలు అంటారు. ముగ్గురమ్మలు అంటే మూడు శక్తి 3 రూపాల్లో ఉందని. అంతే కదా. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ రెండింటినీ కల్పించేది జ్ఞానశక్తి. జ్ఞానం లేకపోతే వాటికి విలువ లేదు. దేనికి? ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి. అంచేది జ్ఞానం దానికి ఉండవలసిందే. 3ఇంట్లోనూ తను చేయవలసిన పనులన్నీ చేయిస్తుంది. రెండో మహావాక్యం ఏంటి? మొదటి వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. రెండోది? మరి ఆ ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదం ఏం చెప్పిందో ఊరికి అసలు నీకు శాంపుల్ చూపిస్తాను. అది ఏ మంత్రంలో ఉందో చెప్పు. ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం వాయు అధో దివ్య సస్సుపర్ణో గరుత్మాన్ ఏకం సత్ విప్రాబౌదా వదంతి అగ్నిం యమం మాతరిస్వానం ఆహు. అది మళ్ళీ ఇంకో దాంట్లో పోయింది.
ఏకం సత్వే ప్రభావ ఆ మంత్రంలో పోయింది ఇది. ఈ ముసలాడవటంలో వచ్చిన తప్పులను అది. పర్లేదు. అసలు ఏంటంటే ఏ నేక్షతే శృణోతేదం జిగ్రతి వ్యా కరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ప్రజ్ఞానముదీరితం. అది ప్రజ్ఞానం అంటే ఏంటో, బ్రహ్మ అంటే ఏంటో 2 శ్లోకాల్లో సుఖరహస్యోపనిషత్తు అని అది చెప్పొద్ది. ఉపనిషత్తులు ఉన్నాయి కదా, ఈ వేదంలో ఉన్నటువంటి ఆ మహావాక్యాలు తీసుకుని దాన్ని మళ్ళీ మనకి అర్థమయ్యేలాగా ఇంకా వివరించి ఆ బ్రహ్మ నువ్వు అడిగినట్టే ప్రజ్ఞానం బ్రహ్మ 2 వర్డ్స్ అయ్యి, ఆ 2 వర్డ్స్లో ప్రజ్ఞానానికి డెఫినేషను మొదటి శ్లోకం, 2వ శ్లోకం బ్రహ్మకి నిర్వచనం, ఇలా చెప్పుకుంటూ ఉంటాయి అన్నమాట. ఆ వివరాలన్నీ ఆ ఉపనిషత్తులు చదివితే అర్థమవుతుంటాం. మనం సొంత కల్పితం అక్కడ మనకి కల్పించాలంటే కుదరదు, ఏదైనా ఇంకో వరం మార్చాలన్నా కుదరదు. అంచేత మనకి ఆధారం ఆ ఉపనిషత్తులు ప్రతిదానికి కూడా. అంచేత ఉపనిషత్తులు మించిన గ్రంథాలు లేవు. అవే మన ఇండియన్ ఫిలాసఫీలో గొప్పతనం. ఇండియన్ ఫిలాసఫీ ప్రజ్ఞానం బ్రహ్మ అని మర్చిపోతున్నాను. మొదలు అసలు మొత్తం శ్లోకం అంతా ఉంది ఋగ్వేదంలో, అది వచ్చు, మర్చిపోతున్నాను. స్టార్టింగ్ రావట్లే. ఇప్పుడు ఏ నేక్షతే శృణోతీదం జిగ్రతివ్య కరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ప్రజ్ఞానముదీరితం. అది ప్రజ్ఞానం అని చెప్తుంది. ఏంటి ఆ ప్రజ్ఞానం? ఈ ఏ నేక్షతే, ఏది ఉంటే కళ్ళు చూస్తున్నాయో, ఏది ఉంటే కళ్ళు చూస్తున్నాయి. కళ్ళు చచ్చిన శవానికి ఉన్నాయి, శవం దగ్గర. మరి అక్కడ చూసే శక్తి లేదు, వినే శక్తి లేదు. ఏది ఉంటే వింటుంది, ఏది ఉంటే వాసన చూస్తుంది, ఏది ఉంటే రుచి చూస్తుంది. వాళ్ళ సైన్స్ చూడు మరి, పూర్వ ఋషుల సైన్స్. ఆ దేని జ్ఞాపకం పెట్టుకోమంటున్నాడో అది ఏది ఉంటే. ఈ కళ్ళు పని చేస్తున్నాయి, చెవులు పని చేస్తున్నాయి, ముక్కు పని చేస్తుంది, నోరు పని చేస్తుంది. ఇవన్నీ కూడా అక్కడ ఆ సైన్స్ చెప్తుందన్నమాట. శృణోతీదం జిగ్రతివ్య కరోతి చ అని పనులు ఏది ఉంటే మనం పనులు చేయగలుగుతున్నాం. పనులు కూడా అంటే కర్మేంద్రియాలు కూడా, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఈ 10 కూడాను. ఇది కాకుండా మనసు ఒకటి ఉంది, 11 ఇంద్రియ. ఈ తెలవాలి మరి. పూర్వం ఎనాటమీ అలా ఉంది. మీరు చెప్పే ఎనాటమీ వేరు, మన రోజులు చెప్పిన ఎనాటమీ వేరు. ఆ విద్య చాలా కాలం నడిచింది, వాళ్ళు చెప్పింది ఎక్కువ కాలం నడిచింది. ఏం చేత అది అనాది. ఋషులు చెప్పిన జ్ఞానం అనాది, దానికి ఆది లేదు. ఇది పలానప్పుడు పుట్టింది, పలానప్పుడు ఇది పోతుంది అనేది లేదు. ఇది దేనికి ఆది లేదు, దానికి అంతం ఉండదు. ఇది ఎప్పుడు ఉంటుంది. ఇక ఈ జగత్తు ఉన్నంతకాలం ఈ జ్ఞానం ఉండవలసిందే, పుస్తకాల రూపంలో కాదు, మనుషుల్లో బుర్రలో ఉండిపోద్ది అది. ఇప్పుడు నాకు దగ్గర పుస్తకం ఏది బుర్రలో ఉందా లేదా ఆ శ్లోకాలు, వాటి వాళ్ళు చెప్పినవి అయ్యి ఇప్పుడు నా ద్వారా ఎంతమందికి జరిగిందో, ఇలా ఇన్ని ఎంతమంది మనుషుల్లో ఎంతమంది బుర్రల్లో ఈ నడిచినాయో అర్థమైందా. ఇది అనాదిగా నడుస్తుందో ప్రవాహం. గోదావరి ఎప్పుడు పుట్టిందంటే ఏం చెప్తుంది దానికి టైము? గోదావరి ఎప్పుడు పుట్టింది దానికి ఆ టైం చెప్పగలమా? ఎప్పుడు వరకు ఉంటుంది? ఇది అంటే ఈ జ్ఞానం కూడా అనాది బ్రహ్మజ్ఞానం. రెండోది ఇంకోటి ఏ నేక్షతే శృణోతేదం జిగ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ ప్రజ్ఞానముదీరితం. చతుర్ముఖ ఇంద్ర దేవేషు. చతుర్ముఖేంద్ర ఇందా చెప్పాను కదా, చతుర్ముఖ అంటే బ్రహ్మని. చతుర్ముఖ ఇంద్ర దేవేషు మనుష్య అశ్వ గవాదిషు చైతన్యమేకం బ్రహ్మాత ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి అంటే ప్రజ్ఞానమే బ్రహ్మ అని ఆ 2 కలిపేసింది అన్నమాట. ఈ బ్రహ్మ అంటే ఏంటో చెప్పింది ఇక్కడ. ఇందాక ప్రజ్ఞానం, ఇది బ్రహ్మ అంటే ఏంటో చెప్పి రెండింటికి సంబంధం ఏంటో చివరితో కలిపేసింది. అదైంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పుకున్నా అది మాకు మరుపు ఉంది. ఆ మరుపు గురించి మళ్ళీ మొదలకి వెళ్తలేదు ప్రతిదిని. చతుర్ముఖ ఇంద్ర దేవేషు
చతుర్ముఖుడు అంటే బ్రహ్మ, ఇంద్ర అంటే ఇంద్రుడు, దేవేషు అంటే దేవతలు అని అని ఇలా మనకు తెలిసిపోద్ది. ఆ శబ్దాలను బట్టి కొంత మనం పట్టుకోవచ్చు అది. కానీ అక్కడ ఉన్న అర్థాన్ని కూడా మనం జోడించాలి. మనకి తెలిసిందాన్ని అక్కడ మనకు తెలియని దాన్ని పట్టుకొని జోడించుకుంటే అప్పుడు మనకి బాగా అర్థం అవుద్ది. చతుర్ముఖ ఇంద్ర దేవేషు మనుష్య అశ్వ గవాదిషు, మనుషుల్లోనూ అశ్వ అంటే గుర్రాల్లోనూ గోవుల్లోనూ, అర్థమైందా? మనుష్య అశ్వ గవాదిషు చైతన్యం ఏకం, అది ఒక్కటే అని మనకి రుజువు చేస్తుంది. అనేక రకాలుగా లేదు చైతన్యం. ఆ ఒక్క చైతన్యాన్ని పట్టుకో. మనుషుల్లోనూ ఉంది, గుర్రాల్లోనూ ఉంది, గోవుల్లో, ఆ బ్రహ్మదేవుల్లోనూ ఉంది, ఇంద్రుల్లోనూ ఉంది. ఇంద్రుడు అంటే ఇంద్రియాలు. అవి ఎక్కడో బ్రహ్మదేవుడు అంటే ఎక్కడో ఉన్నాడని అలా పెట్టుకోకూడదు. బ్రహ్మలోకంలో బ్రహ్మ ఉన్నాడని అనుకోకూడదు. అర్థమైనా? ఇంద్రలోకంలో ఇంద్రుడు ఉన్నాడు అని అనుకోకూడదు. అవన్నీ మనమే, మన ఇంద్రియాలే. ఆ ఇంద్రాది దేవతలు, మన ఇంద్రియాల యొక్క శక్తులే దేవతలు అంటారు. ఇంద్రాది దేవతలు ఇంద్రియాలు. ఆ ఇంద్రియ అనే పేరు, ఇంద్ర అనే పేరు సరిపోయిందా? ఇప్పుడు ఆ ఇంద్రుడు ఎక్కడో అన్నాడు, మనమే. అది పురాణాల్లోకి వెళ్తే అది అర్థం కాదు. పురాణాల్లో ఎంత పురాణాల్లో ఉంది. ఇంకా మనకంటే ఇంకా కింద దిగువ లో క్లాస్ ఎడ్యుకేషన్ వాళ్ళకి. మన ఎడ్యుకేషన్ ఎలాగైతే ప్రైమరీ, తర్వాత హై స్కూల్, తర్వాత యూనివర్సిటీ, ఇలాగ లెవెల్స్లో ఉందో, డిఫరెంట్ లెవెల్స్లో, ఆ విధంగానే బ్రహ్మ విద్య కూడా ఎవరికి ఏ లెవెల్లో చెప్పాలో ఆ లెవెల్లో చెప్పుకుంటూ వచ్చారు. లేకపోతే అర్థం కాదు వాళ్ళకి. ఐఏఎస్ చదివేవాడికి చెప్పే విద్య ఎల్కేజీ వాడికి చెప్తే వాడికి ఏం అర్థం అవుద్ది? ఆ లెవెల్లో ఉంటేనే వాడికి అర్థం అవుద్ది. ఆ విధంగా ఋషులు వాడి యొక్క క్వాలిఫికేషన్ బట్టి అంతకుముందు ఏం తెలుసుకుని అక్కడి నుంచి వాడికి ఏం చెప్పాలో ఆ విధంగా వాళ్ళు చెప్పారు. ఆ కథలో ఎక్కడికి సరిపోతాయి అక్కడికి కథ కింద లెక్క చేయాలి. కథల ద్వారానే ఎక్కువ వాళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. అలా యోగ వాసిష్టం ఉందంటే అనేక కథల ద్వారా మనకి ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలియపరిచారు. గ్రంథాల్లో మొట్టమొదటి గ్రంథం యోగ వాసిష్టం. వేదాల తర్వాత వేదాల్లో ఉన్న సారం అంతా యోగ వాసిష్టంలో ఉంది. అది వాల్మీకి మహర్షి రాశాడు. ఆది కవి ఎవరు అంటే వాల్మీకి. ఆయన రాసింది 2 గ్రంథాలు. ఒకటి రామాయణం, రెండోది యోగ వాసిష్టం. దాన్ని జ్ఞాన వాసిష్టం అని కూడా అంటారు. జ్ఞానానికి సంబంధించింది వశిష్ఠులు వారు రాశారు కాబట్టి ఆ వాసిష్టం. ఆయన ఎవరికి చెప్పాడు? అది యోగ వాసిష్టం రాముడికి చెప్పాడు. రాముడు మనకి మెల్లనే పుట్టాడు. మనకి మెల్లనే దశరథుడు పుట్టాడు. తర్వాత చిన్నప్పుడు చదువుకున్నాడు. ఆ చదువుకునేటప్పుడు వైరాగ్యం కలిగింది. మిగతా వాళ్ళకి కలగలే చాలామంది. ఆ వైరాగ్యం కలిగిన వాళ్ళకి ఈ బ్రహ్మజ్ఞానం చెప్పాలి. అర్హత, అది క్వాలిఫికేషన్. అంతకుముందు అది ఉందా లేదా టెస్ట్. అక్కడ వీళ్ళు యాత్రకి వెళ్ళారు చిన్నప్పుడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. చదువు అయిపోయాక గురువుగారు ఏం చెప్పాడంటే, నేను చెప్పవలసింది చెప్పేశాను, ఇక మీరు అందరూ కూడా యాత్రకి వెళ్ళి దేశాన్ని చూసిరండి, అంతేగా పూజలు పునస్కారాలు చేసిరండి అని అల్లా. ఈ గోపాలని ఊరికి వెళ్ళి దేశం అంతా తిరిగిరండి అంటే, దేశం చూడమంటే ప్రజలను చూడమని. ఎక్కడ ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, సుఖంగా ఉన్నారో, దుఃఖంగా ఉన్నారో, ఇవన్నీ చూసేటప్పటికి ఈయనకి ఎంతసేపు కూడా దుఃఖమే కనపడింది రామచంద్రులో. ఏం చేద్దంటే, ఈ పుట్టిన వాళ్ళు పోతున్నారు. కాశీ వెళ్ళాడు అనుకుందాం. కాశీ వెళ్తే ఏముంటాయి అక్కడ? రోజు శవాలు కాలుతూ ఉంటాయి, ఎప్పుడు కాలుతూనే ఉంటాయి నిరంతరం. మరి కాశీకి అక్కడ చచ్చిపోయిన వాళ్ళు మంచిదో చెడ్డదో మనకు తెలియదు. పూర్వం పెట్టారు, కాశీలో చచ్చిపోతే ఇది ఉత్తమ జన్మలు కలుగుతాయి అని. కొంతమంది చచ్చిపోయినా లేకపోతే ఎక్కడి నుంచో ఎక్కడ చచ్చిపోయినా అక్కడ తీసుకురావటం, మనకి గోదావరి దగ్గర ఎలా తీసుకొస్తున్నారో అలా తీసుకొచ్చేవారు. అలాగే ఈయన యాత్రలో అటువంటి చాలా చూశాడు. నలుగురే వెళ్ళారు. నలుగురికి ఇవన్నీ కూడా బాగా పరిశీలన చేయలేదు. రాముడు పరిశీలన చేశాడు.
అలా బుద్ధుడు కూడా పరిపాలన చేశాడు చిన్నప్పుడే. ప్రపంచాన్ని పరిస్థితి బయటికి వెళ్ళాడు. ఆయన్ని కూడా చిన్నప్పుడే చెప్పారంట బుద్ధుడికి జ్యోతిష్కులు వాళ్ళ తండ్రికి. చిన్న పిల్లవాడు పుట్టినప్పుడే ఈయన సన్యాసి అయిపోతాడు. మా వాళ్ళు పెద్ద రాజుల్లో గొప్ప వాళ్ళు, అటువంటి వాళ్ళు అంత అన్నీ ఉండి ఈయన సన్యాసం తీసుకున్నాడు అంటే ఎంత వైరాగ్యం లేకపోతే సన్యాసం తీసుకున్నాడు. సన్యాసం తీసుకోవటం కాదు, వాళ్ళ లక్షణాలు అలా వచ్చేస్తాయి. పూర్వజన్మ సుకృతం కొంతకాలం అంతకుముందు అనేక జన్మలో కృషి చేశారు. ఈ జన్మలో ఏం చెయ్యాలో దాన్ని పుడతారా, ఆ తర్వాత జన్మలు ఉండవు వాళ్ళకి. అది జ్ఞానం తెలిసేకి జన్మలు ఉండవు. అది జన్మరాహిత్యం అంటారు, దాన్నే మోక్షం అంటారు. ఇందాక అడిగిపోతే మోక్షం అంటే మళ్ళీ జన్మరాహిత్యం అంటే జన్మలు లేకుండా ఉండటం ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే దుఃఖం లేకుండా ఉండటం. ఎప్పుడు ప్రతి క్షణంలోనూ ఆనందంగానే ఉండాలి. దుఃఖం అనేది వాడికి దర్శించలేడు, చూడడు, దానికి విలువ ఇవ్వడు. అది అసత్యం కిందే భావిస్తాడు. దుఃఖాన్ని దగ్గర చేరనివాడు. కానీ మనుషులు తెలియని వాడికి రెండు ఉంటాయి, వచ్చేపు సుఖం, వచ్చేపు దుఃఖం. టెంపరీ ఎగ్జిస్టెన్స్, సుఖం. ఈ రెండింటికి అతీతమైనది జ్ఞానం, ఆనందం, బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే అంతకంటే ఇంకా పెద్ద గొప్ప ఆనందం అనుభవంలో లేదు. ఇక అన్ని ఆనందాల కంటే గొప్ప ఆనందం ఏదయ్యా అంటే బ్రహ్మానందం. బ్రహ్మాన్న గొప్ప అన్న ఒకటి చెప్పాను కదా, పెద్దది గొప్పది బ్రహ్మ అంటే అర్థాలు. ఆ బ్రహ్మానందం అంటే ఎక్కడుంది? సినిమాలో యాక్టర్ బ్రహ్మానందం అని అక్కడే కాదు. బ్రహ్మానందం మన స్వరూపమే బ్రహ్మానందం. మన శరీరం మనం కాదు. శరీరం నేను కాననేది ఎప్పుడు వస్తుంది? శవం అయ్యేకి వస్తుంది. ఆ శవం ముందే దర్శించు. అది ఎప్పుడు వచ్చాక చూడలేవు, ఎలాగా చూడలేవు. శవం అనేది ఇప్పుడు నేను శవాన్ని అవుతాను అని అవుతానేంటి? అప్పుడు శవం, ఇప్పుడు శవం, పుట్టినప్పుడే శవం. ఇది ఈ శవం కాదని ఎంత అనుకుంటున్నాం? చైతన్యం ఇందులో ఉంది. చైతన్యం అంటే దీన్ని మీరేమంటారు? దాన్ని మెడికల్ టర్మ్స్ చైతన్యం అనేది మీ దాంట్లో కాన్షియస్నెస్ సరిపోద్ది. అవేర్నెస్ ఉంది కదా. కాన్షియస్నెస్ ప్రతి జీవికి ఉంది. అది ఎప్పుడైతే తప్పుకుందో శవం తీసిపోండి అని చెప్తారు. అంతే కదా. ఇప్పుడు ఫంక్షన్ లేదు. ఇక చైతన్యం ఉంటే ఫంక్షన్. కరెంట్ ఉంటేనే బల్బు వెలుగుద్ది. కరెంటు లేదు, ఆ బల్బు పారేయండి అంటారు. కరెంటుని పారేయాలి, బల్బులు పారే అంటారు. చైతన్యం అయిందంటే అది ఎప్పుడు అవ్యక్తమే, కంటికి కనపడదు. ఇందులో చేరినప్పుడు బల్బు ఫంక్షన్ చూపిస్తుంది, ఇంకో దాంట్లో చేరితే దాని ఫంక్షన్ చూపిస్తుంది. రేడియోలోకి వెళ్తే రేడియో పాడేస్తుంది, టీవీలు పాడేస్తుంది. అది ఏం చేయని పని వేస్తుంది ఆ చైతన్యం. కరెంట్ అనేది అదే. ఇప్పుడు కరెంటుకి చైతన్యానికి కొంచెం దగ్గర సంబంధం. ఉదాహరణ చెప్పుకుంటే కరెంటు కనపడదు, ఎక్కడ లేదు, అన్నింటిలోనే ఉంది. ఎక్కడుంది? అన్నింటిలో అంటే అణువులో కూడా ఉంది కరెంటు. అణువులో కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అదే కదా సైన్స్ చెప్పేది. ఎక్కడైతే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అక్కడ కరెంట్ ఉన్నట్టే. దాన్ని బయటికి తీయటం ఆ టెక్నిక్, అది తెలుసుకోవటం అంతే, దాన్ని ఉపయోగించుకోవటం. అది ఎల్సిటీ, ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రానిక్స్ ఇలా రకరకాలుగా మనం ఉపయోగించుకుంటున్నాం అనేక పనులకి. అంటే ఆటంలోనే ఉంది, అంతే కదా. ఇప్పుడు మామూలుగా మనం చెప్పే సైన్స్ అంతా ఎక్కువగా ఆటమ్సే. ఈ శరీరం ఆటమ్స్ మీకు తెలుసు, మెడికల్ సైన్స్ తెలుసు. ఆటంతో తయారయ్యాయి. ఆటమ్స్ కలిస్తే మాలిక్యూల్స్ అని, మాలిక్యూల్స్ తర్వాత మిగతా మ్యాటర్ అంతా రకరకాల పేర్లతోటి పిలుస్తున్నారు. ఇవన్నీ కాంబినేషన్గా చివరాఖరికి దాన్ని అనలైజ్ చేస్తే ఏమవుతుంది? ఆటమ్స్. అంటే ఆటమ్స్ చూస్తున్నామా? ఈ శరీరం దేనితో తయారైందంటే ఆటంతో తయారైందని చెప్తున్నారు థియరీ. అది ఏ థియరీయో ఆ థియరీలు మన దృష్టిలోకి వస్తుందా? రావట్లేదు, మర్చిపోతున్నాం.
దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు అర్థం చేసుకుంటున్నాం, కానీ నిత్య వ్యవహారంలో ఈ శరీరం అటామిక్ స్ట్రక్చర్తో తయారైంది అనేది లేదే. అవును. కానీ తర్వాత కలిసాక పేర్లు మారిపోయినాయి. మాలిక్యూల్స్ అన్నారు, ఇంకా రకరకాలుగా టిష్యూలు అన్నారు, బ్లడ్ అన్నారు, ఇలా రకరకాలు జరుగుతున్నాయి శరీరం. ఇది నేచర్ చేసే పని, ఇది భగవంతుడు కాదు. 3వది 4వది మహావాక్యాలు ఏంటి? మళ్ళీ అలా జ్ఞాపకం చెప్పితే అంతే. ప్రజ్ఞానం బ్రహ్మ, అది ఋగ్వేదం. ఋగ్వేదం తర్వాత యజుర్వేదం, అహం బ్రహ్మాస్మి. ఏంటది? అది యజుర్వేదం చెప్పింది. సామవేదం తత్వమసి. ఇక అధర్వణ వేదం, అది అయం ఆత్మ బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు. ఈ 4 వాటిని పట్టుకున్నారు. ఈ మహావాక్యాల గురించి ఇంకా తెలుసుకోవాలంటే సుఖరహస్యోపనిషత్తులో తెలుసుకోగలం. తర్వాత ఈ ఉపనిషత్తు, ఈ మహావాక్యాలకు సంబంధించిన ఉపనిషత్తు కూడా వేరే ఉంది. అది చదవాలంటే మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం, బాగా ఫేమస్. అంటే చదవలసింది. అన్నిటి యొక్క సారం ఒకటి, పరబ్రహ్మని తెలుసుకోవటం, అంటే దైవాన్ని తెలుసుకోవటం. దైవం అంటే ఏంటి? దివ్ అనే శబ్దంతో దైవం అనేది వచ్చింది. ఆ దివ్ అనేది ఏంటి? దీపావళిలో దివిటీలు కొట్టుంటారు, మనం వాడుతూ ఉంటాం. ఆ దివ్ అనేది ఈ ప్రకాశం అన్నమాట, జ్యోతిస్వరూపం. ఆ ప్రకాశం కాదు, లైట్ల నుంచి వచ్చే ప్రకాశం కాదు. జ్ఞానం ఎక్కడైతే ఉందో అక్కడ 100 మంది చేరారంటే వాళ్ళందరికీ వినపడుతుందా లేదా ప్రకాశం? వాళ్ళు మళ్ళీ కొంతమంది గురువులు అవుతున్నారు, వాళ్ళు ఇంకా మళ్ళీ కొంతమందికి చెబుతున్నారు. అంటే టీచర్స్, స్టూడెంట్స్, టీచర్స్, ఇలా నడుస్తుంది ఇది గురు శిష్య పరంపరగా. ఈ జ్ఞానం శిష్యుడే గురువు అవుతాడు, కొడుకే తండ్రి అవుతాడు. అవుతున్నారు కదా, నేచర్ చూస్తున్నాం కదా. ఎలా జరుగుతుందో అదే పరబ్రహ్మ అవటం అనేది లేదు. ఆ స్వరూపమే, దాన్ని తెలుసుకోవటం తప్ప అవటం అనేది ఉండదు. పరబ్రహ్మ ఎప్పుడు అవుతావు, ఎప్పుడు మోసం అవుతుంది? ఈ కాలానికి వాటికి లంకి పెట్టేది కాదు ఇది. దేశ కాల వస్తువులతో సంబంధం లేదు అసలు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన దానికి వేదాల్లో ఉన్నదానికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అంతా ఒకటేనా? ఒకటే, కాకపోతే క్లాసులన్నీ కూడా అందులో పెట్టేసాడు. ఇది ఎల్కేజీ నుంచి ఐఏఎస్ వరకు ఎలాగైతే సబ్జెక్టులు మనకి బయట దొరుకుతాయో ఇవన్నీ ఓ సబ్జెక్టులు పెడితే ఎలా ఉంటుందో అది భగవద్గీత అటువంటిది. అంచేత కన్ఫ్యూజ్ అయిపోతారు వీళ్ళు. కొందరు ద్వైతాన్ని పట్టుకుంటారు, కొందరు విశిష్టాద్వైతాన్ని పట్టుకుంటారు, కొందరు అద్వైతాన్ని పట్టుకుంటారు, కొందరు కర్మను పట్టుకుంటారు, కొందరు భక్తిని పట్టుకుంటారు, కొందరు జ్ఞానాన్ని పట్టుకుంటారు. ఏది పట్టుకున్నా మళ్ళీ చేరేది ఒక దాటికే కదా. అందరు చివరి అల్టిమేట్గా చేరేది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అంటే తన స్వరూపమే జ్ఞానం అని తను గుర్తించటం. అంతకంటే అది వచ్చేది కాదు, పోయేది కాదు. తన యొక్క స్వరూపం ఏమిటో తాను తెలుసుకుని దాంట్లో స్థిరంగా ఉండటం, స్టేబుల్. ఆ స్టెబిలిటీ రావాలి. దాని నుంచి విడిపోయాడంటే వాడు మళ్ళీ మానవుడుతో సమానం. కృష్ణుడు అర్జునుడికే ఎందుకు చెప్పాడు భగవద్గీత? అసలు కృష్ణుడు ఎవరు, అర్జునుడు ఎవరు, ఆ పాయింట్ తెలిస్తేనే కానీ ఆ మాటలకు అర్థం కాదు. ఎవరు కృష్ణుడు, ఎవరు అర్జునుడు ఎవరు? అసలు అర్జునుడు ఎవరు? నరుడు అంటే మనం, అర్జునుడు అంటే అక్కడ నరుడు. నరుడు మన బదులుగా అక్కడ అర్జున్ని ప్రవేశపెట్టాడు కవి. అర్జున్ని ఒక పాత్ర ప్రవేశపెట్టాడు మనకు బదులుగా. మనకు వచ్చే సందేహాలు అర్జునుడికి వస్తాయి. ఆ అర్జునుడు ఏమి ఎవరిని అడిగితే చెప్తాడు? గురువు కావాలి. గురువు కావాలంటే ఎవరిని గురువు చేసుకోవాలి? ప్రపంచంలో, లోకంలో నేను గురువు లక్షల కోట్ల మీద ఉన్నారు గురువులు, టీచర్స్. మెడికల్ టీచర్స్ వేరు, ఇంజనీరింగ్ టీచర్స్, ఇలా రకరకాల టీచర్స్ ఉన్నారు. అలాగే స్పిరిచువల్ సైన్స్లో కూడా రకరకాల టీచర్స్ ఉన్నారు. ఏ టీచర్ని పట్టుకోవాలి అనే సందేహం. ఆ భగవంతునే పట్టుకున్నాడు ఏకున్నాడు అని తెలిసినాడు భగవంతుడు కాబట్టి ఇక డౌట్ ఉండదు కదా. ఆ డౌట్ లేకపోవటం అంటే భగవంతుడినే నువ్వు గురువుగా పెట్టుకో.
అంతా మనకి చక్కని శ్లోకాలు ఉన్నాయి. గురు బ్రహ్మ, బ్రహ్మ అంటే ఎవరు? గురువు. గురువు బ్రహ్మ, బ్రహ్మ గురువు. నువ్వు ఇటు నుంచి అటు చేసిన అటు నుంచి ఇటు పెట్టుకుని ఒకటే. గురు విష్ణువు, బ్రహ్మ అంటే పెద్దది అనేది పెట్టుకోవాలి. అక్కడ వెంటనే అర్థం రావాలి. గురు విష్ణువు, గురువే విష్ణువు అంటే విష్ణువు అంటే 4 కాళ్ళు 4 చేతులు ఇలా ఉంటాడని అనుకోకూడదు. ఆ బొమ్మలు వేసింది మనం లెక్క అసలు తీసుకోకూడదు. బొమ్మలు తప్పు, అర్థమైందా? అది మనకు ఆరోపించుకోవాలి ఎంతసేపు కూడా, ప్రతిదీ కూడా. విష్ణువు అంటే వ్యాపించి ఉన్నవాడు. అంతటా విష్ అనే శబ్దం నుంచి విష్ణువు అని వచ్చింది. ఆ విష్ అనేది మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం. వేసవకాలంలో ఏం వాడతాం? విసినకర్ర. విసినకర్ర అంటే ఇలా ఊపుకుంటుంటే గాలి వేస్తుంది. అందుకుముందే గాలి స్టేబుల్గా ఉంది, కాస్త అది ఊపేటప్పటికి గాలి కొడుతుంది. స్పందన శరీరం తగిలేటప్పటికి ఏదో మనకి వేడిగాలి చల్లగాలి ఏదో మొత్తానికి తగులుతుంది, అంతే కదా. ఆ విష్ అనే శబ్దం విసినకర్రలో ఉంది కదా. అంటే అలా వాడతారు. అవి కొన్ని రూట్ వర్డ్స్ వాడతారు. ఆ విష్ణువు అంటే సర్వం వ్యాపించి ఏదైతే ఉందో అది విష్ణు స్వరూపం. అంటే మన స్వరూపం అదే. మన స్వరూపం యథార్థంగా 100%, మళ్ళీ 1%, 0.1 కూడా తీయటానికి వెళ్ళేది. అది మన స్వరూపం. కానీ మనం ఏం చేస్తున్నాం? పాయింట్ 1 తీసుకుని శరీరాన్ని నేను అది సర్వం కలివేదం బ్రహ్మ అని వేదం చెప్తుంది. అంతా బ్రహ్మస్వరూపం అన్నప్పుడు నువ్వెవరు? అంతా బంగారం అన్నప్పుడు ఈ కుర్చీ బంగారం అని మళ్ళీ అడుగుతావు పెట్టి, ఈ చంద్రుడు బంగారమేనా, ఈ భూమి బంగారమేనా అని అడుగుతాడు ఎవడన్నాను. బంగారం కొట్లోకి వెళ్ళి వస్తువులన్నీ ఇక్కడ బంగారం వస్తువులే అమ్మబోండు అని రాశాడు. లోపలికి వెళ్ళి ఈ బంగారమేనా అడుగుతావా? మళ్ళీ అడగక్కర్లేదు. ఏ వస్తువు చూసుకున్నా ఒక వస్తువు అది బంగారమే అని అది మనం అర్థం చేసుకోవాలి. అది ఏ పేర్లు పెట్టాడు, రకరకాల పేర్లు పెట్టాడు. ఒకటి వడ్డాను అన్నాడు, ఒకటి కాసుల పేరు అన్నాడు, ఇంకోటి ఏ పేర్లు పెట్టాడు, ఉంగరాలని, అయ్యేంటి రింగులని పెట్టాడు. మళ్ళీ ఆడిని అడగాల మళ్ళీ అక్కర్లేదు. మనం అడగవలసింది ఏంటంటే శుద్ధమా అపరిశుద్ధమా ఎంత ఉందో క్వాలిటీ అడిగితే చెప్తాడు. ఇది క్వాలిటీ తక్కువండి, ఇది క్వాలిటీ ఎక్కువండి. కంసాల యొక్క దృష్టి దేని మీద ఉంటుంది? నామరూపాల మీద ఉండదు. కంసాల దృష్టి క్వాలిటీ మీద ఉంటుంది, బంగారం. అంతే కదా, మనకే తెలుస్తుంది అది ఈ బంగారం మంచిదా, శుద్ధం ఎంత ఉందో అశుద్ధం ఎంత ఉందని. మళ్ళీ ప్యూరా ఇంప్యూరా, ఆ ప్యూరిటీ ఎంతవరకు, ఎంత పర్సెంటేజ్ ఎవరు చెప్పాలి? ఆ కంసాలు చెప్తాడు. ఎంచేత అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురు విష్ణువు, గురుదేవో మహేశ్వర. దేవో అంటే దేవ, గురువే దేవుడు. దేవో అన్నప్పుడు ఆ ఓకారం తీసేసి పక్కన 2 చుక్కలు పెడితే హ దేవ అనాలి. సంస్కృతంలో అది కొంచెం ఉన్నాయి, అవి తెలుసుకోవాలి టెక్నిక్. ఆ మాటలు శ్లోకంలో కూడా అలాగే వస్తూ ఉంటాయి. అట్లనే ఆ ఓకారం తీసేసేస్తే అక్కడ పక్కన ఆ 2 అమ్మ ఆహా అనేటప్పుడు ఆహాగే 2 చుక్కలు ఎలా ఉంటాయి, అలా సంస్కృతం చదివేటప్పుడు అలా రావాలి. గురుదేవో మహేశ్వర, మహా ఈశ్వర, మహేశ్వర. మళ్ళీ అక్కడ సంధి మహా ప్లస్ ఈశ్వర. ఇవన్నీ కూడా గ్రామరం, సంస్కృతంలో కూడా గ్రామర్ ఉంది. మరి అది తెలుసుకుంటే అవి బాగా అర్థమైపోతాయి. మహా ఈశ్వర, మహేశ్వర అంటే మహేశ్వరుడు మహా అనేవాడు ఒకడు, ఈశ్వరుడు 2 లేవుగా. అతని గుణాలు చెప్తుంది. మహా అయితే బ్రహ్మ, అది వేదంలోనే ఉంది. మహా అంటే ఏంటి? బ్రహ్మే. మరి అది ఇంకోటి చెప్పక్కర్లేదు. మనం వాడుతూ ఉంటాం మహాత్ముడు అంటే ఏంటి? మహా అంటే గొప్ప అని, బ్రహ్మ అని అనేక రకాలు. గొప్ప ఆత్మ,
ఏమన్నా పెట్టారు? మా గాంధీకి పెట్టారు, మా పెట్టారు లేదా అంటే ఆత్మదర్శి. అందరిలోనూ ఆత్మను చూసేవాడు ఆత్మదర్శి. తనలో చూసుకుంటాడు, అందరిలోనూ చూస్తాడు. నా అబ్బాయి నేనే చూసుకుంటా, ఇక దేంట్లోనూ నేను చూడను. అవన్నీ కూడా ఉట్టిది మిథ్య అంటే కుదరదు. వ్యవహారంలో ఉన్నప్పుడు అన్నింటిలోనే చూడాలి. మనం ఇప్పుడు వ్యవహారంలోనే ఉన్నాం, అంతే కదా, వ్యవహారంలో ఉన్నాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని మనకి జ్ఞాపం చేసుకుంటే ఇవన్నీ కూడా అందులో ఉన్న ఆ లాజిక్ తీయాలి. వాళ్ళు దేనికి నమస్కారం అంటే రెండు నమస్కారం పెట్టేవాడు ఎవడో, పెట్టించుకునేవాడు ఎవడో, రెండో ఉన్నాయా? ప్రశ్న రావాలి మళ్ళీ అక్కడ. అంతా పరబ్రహ్మ అన్నప్పుడు నేనెవరిని, గురువు ఎవరు, శిష్యుడు ఎవరు? అంతా పరబ్రహ్మమే. మరి దీనికి లాజికల్ పాయింట్ ఏం చేస్తావు ఇక్కడ? అంతా బ్రహ్మమే, అంతా బంగారమే అన్నప్పుడు మళ్ళీ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు మట్టి దృష్టితో చూస్తున్నావు కాబట్టి మట్టి వచ్చింది. అది తీసేయమంటున్నాడు, అది బంగారమే, మట్టి కూడా బంగారం అన్నట్టు ఎలాగైతే చెప్తున్నారో ఆ విధంగా అంతా పరబ్రహ్మ స్వరూపం అన్ని జీవుల్లోనూ చూడు, అది నేర్చుకో, అభ్యాసం చేయి అని మనకి హెచ్చరిస్తున్నారు. వాళ్ళు చూశారు, అది అనుభవాలు ఉండిపోయింది వాళ్ళకి. ఇక వాళ్ళ కళ్ళు అలాగే చూస్తాయి, మన కళ్ళు అలా చూడవు కదా, పై పైన చూస్తాయి. సముద్రాన్ని చూడంటే సముద్రం తీసుకెళ్ళి సముద్రం ఒడ్డుని తీసుకెళ్ళాము. ఆ అబ్బాయిని తెలిసిన తెలియని మొత్తాన్ని చిన్నపిల్లని తీసుకెళ్తే సముద్రం చూశానండి. ఏం చూసావు? సముద్రం అంటే ఏం చూసావు? అవి వాడి కెరటాలు, బుడగలు, మెరుగు, సుడిగుండాలు, జలచరాలు, ఇదంతా కలిపి కదండి సముద్రం అంటాడు. అంటే ఆడు చూపన్నీ కూడా పైన ఉన్న దానిపైన ఆకారాల మీద ఉందట. సముద్రాన్ని చూస్తున్నాడు వాడు, చూడలేదు. సముద్రం అసలు సముద్రాన్ని చూడటం అనేసి ఇవన్నీ కలిపి లైక్ చెప్తున్నాడు పేర్లతోటి. అవి ఇక వీడు చూసేయన్నీ నికరంగా ఉంటాయి, ఎక్కడ కనపడతాయి పోతాయి, కనిపిస్తాయి పోతాయి. అది నికరం కాదు, అనిత్యమైనటువంటి అందులో ఆరోపిస్తున్నాడు. చూడవలసిందని చూడలేదు. అప్పుడు ఆ గురువుగారు ఏం చెప్తారు? ఆయన నువ్వు చూసేవన్నీ కూడా వచ్చిపోయాయి, సముద్రం అలలు వస్తాయి పోతూ ఉంటాయి. చూడదు కదా, వాళ్ళు వస్తుందా పెద్ద చూడు వచ్చి ఈ సముద్రం ఒడ్డుకు వచ్చి మాయమైపోతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుందా వెనకాల. ఇవి సముద్రం అంటే కాదు, ఇవి నామరూపాలు. ప్రపంచానికి లంకి, అలలకి లంకి. అసలు సముద్రం కదలదు, ఎక్కడికి వదులుతుంది? ఇంకో చోట పల్లం ఉంటే కదలాలి. సముద్రం ఏమిటి, దాని లెవెల్ ఒకటే ఎక్కడ చూసినా, సీ లెవెల్ అంతే కదా. దానికి ఏదో జీరో పేరు పెట్టారు, అది ఒకటే లెవెల్.